ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం వద్ద ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న రైతు మేళా, ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్, త్రాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, విద్యుత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి విభాగం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. రైతు మేళా విజయవంతమయ్యేలా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎప్పటి వరకు సెట్ అవుతుంది? అక్కడ నేను అది వివి మాలు చెప్పాను, అది చెప్పారు. అవుతుందని ఇప్పుడు ఇది వేస్తున్నా. దీని మీద రోలింగ్ మళ్ళీ రాత్రికి వర్షం ఉందొచ్చింది, ఇది కూడా పెట్టి కూడా ఇది కాకుండా అంత ఐరన్ షెడ్ వేసేసి వాళ్ళు అక్కడ వంట వండుకుంటారు. అనేది వాటర్ బాగుంటుందండి సార్. అది కూడా అంటే వర్షం ఉంటే మాత్రం వాటర్ తెప్పించేటట్టు కటర్, గ్రాస్ కటర్ తెప్పించి కొట్టేసేయండి. చెప్పారు సమ్ రిడక్షన్ అయితే ఇది ఇప్పుడు ఇదంతా అనిమల్స్ మధ్యలో ఇది 2 parts సార్. పార్కింగ్ ఏరియాస్ కూడా ఇట్లాంటి అయితే 1 కిలోమీటర్ సరౌండింగ్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ వెయిట్ చేస్తున్నాం. రఘువర్తలు ఉండదు అవతల దాంట్లో బట్ వన్ మేజర్ సరే మీరు మీటింగ్ ఏరియా కానీ ఇది కానీ వాకింగ్ ఏరియాస్ అయితే మనకి గవర్నమెంట్ కదా అక్కడ బస్సులు రైతు భరోసా, రైతు బీమా కూడా వస్తుంది అందులోనే. రైతు భరోసా